శ్రీ గురుభ్యో నమః. 2024 అక్టోబర్ 9వ తేదీ నుంచి శుభగ్రహ గురువు వక్రంలోకి వెళ్తున్నాడు. ఈ సందర్భంగా కుంభరాశి జాతకులకి కొన్ని ముఖ్య అంశాల్లో జాగ్రత్త అవసరం. శుభగ్రహ గురువు మీకు ధనస్థానానికి, మీ కుటుంబ స్థానానికి, మీ వాక్స్థానానికి, మీ లాభస్థానానికి అధిపతి ఈ శుభగ్రహ గురువు. చక్కని శ్రేయస్సు కావాలన్నా, విశాలమైనటువంటి దృక్పథంని పొందాలన్నా, ఒక అదృష్టం, ఆశావాదంతో కూడినటువంటి శక్తి సామర్థ్యాలు, జ్ఞానం, ఆధ్యాత్మికత, దాతృత్వం, విద్యాజ్ఞానం, విద్యాబుద్ధులు, విద్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, ఒక క్రమశిక్షణ, సరైనటువంటి నిర్ణయాత్మకంతో కూడినటువంటి శక్తి సామర్థ్యాలు, దీంతోపాటు బహుముఖ ప్రజ్ఞ, ఒక శీఘ్రమైనటువంటి ఆలోచన దృక్పథము, మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసేవన్నీ లక్షణాలు, దీంతోపాటు వ్యక్తిగత సామర్థ్యము, ఒక సంస్కృతి సంప్రదాయాలు, వీటన్నింటినీ కూడా ఇనుమడింపచేసే విధంగా ప్రతి వ్యక్తికి చక్కటి అనుకూలతను అందించేటువంటి గ్రహమే శుభగ్రహ గురువు. అలాంటి శుభగ్రహ గురువు రాబోయేటువంటి అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం 2:04 వృషభ రాశిలో మృగశిర నక్షత్ర 2వ పాదంలో ఆయన వక్రంలోకి వస్తాడు. అంటే వెనక్కి మృగశిర 2 నుంచి మృగశిర 1కి, అక్కడ రోహిణి 4, రోహిణి 3, అట్లా ఒక్కొక్క పాదం వెనక్కి వస్తుంటాడు. కనుక ఆ విధంగా అక్టోబర్ 9వ తేదీ ప్రారంభమై అక్టోబర్ 26వ తేదీ ఆయన మృగశిర 1వ పాదంలోకి వస్తాడు. ఆ తర్వాత నవంబర్ 23వ తేదీ రోహిణి 4వ పాదంలోకి వస్తాడు. డిసెంబర్ 23వ తేదీ రోహిణి 3వ పాదంలోకి వస్తాడు. ఆ 3వ పాదంలోనే మళ్ళీ రుజుమార్గంలోకి, అంటే 2025 ఫిబ్రవరి 4వ తేదీ మధ్యాహ్నం 12:45 ఆయన రుజుమార్గంలోకి, అంటే వక్రం పూర్తయిపోతుంది అన్నమాట. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి, అసలే మీ జాతకంలో మీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని ఆయన వక్రంలో ఉన్నాడు. ఇప్పుడు ధనాన్ని ఇచ్చేవాడు, కుటుంబాన్ని పెంచి పోషించేవాడు, లాభాన్ని ఇచ్చేవాడు గురువు కూడా వక్రంలోకి వస్తాడు. ఇక ధనస్థానంలో చూస్తున్నా రాహు శని నక్షత్రం ఉత్తరాభాద సంచారం చేస్తున్నాడు. ఇలాంటి అంశాల్లో కొన్ని విషయాలు చెప్తాను, కొన్ని జాగ్రత్తలు ఉంటూ తీసుకోవాలి. అవి ఏమి జాగ్రత్తలు అంటే, నెంబర్ 1, సంతోషకరమైనటువంటి వ్యక్తిగత సంబంధాలు ఎన్నో మీకు ఉంటాయి. జల్సాలు చేయాలన్నా, ఏది చేయాలన్నా మీ యొక్క పర్సనల్ రిలేషన్స్ చాలా అధికంగా ఉన్నాయనుకుందాం. కానీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఆ రిలేషన్స్ ద్వారా మీరు సరైనటువంటి స్థితిని ఆస్వాదించలేకపోతాం. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లతో, ఐపీఎస్ ఆఫీసర్లకు, పెద్ద మినిస్టర్ మీకు బాగా పరిచయం ఉండొచ్చు. హలో రావయ్య బాబు అని మిమ్మల్ని ఆయన ఇన్వైట్ చేయొచ్చు. ఆయన అన్ని ఇన్వైట్ చేసినప్పటికీ కూడా యు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ బెనిఫిట్స్ ఫ్రమ్ హిమ్. ఒక్కోసారి ఇన్విటేషన్ కూడా మీకు రాకపోవచ్చు, మీరు ఆ స్థితిని ఆస్వాదించలేకపోవచ్చు. ఎందుకు చెప్తా. ఆ మొదటి పాయింట్ ఇంకా కొరవ ఉంది. మీ పనితీరులో మీరు చక్కగా నిబద్ధతతో కూడినటువంటి పనితీరు ఉంటుంది. ఒక క్రమశిక్షణతో కూడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. కానీ ఈ నిబద్ధత గాలిగిపోతుంది. ఈ క్రమశిక్షణతో కూడినటువంటి నిబద్ధత, సమగ్రత, ఇవన్నీ కూడా గాలిపోతాయి, లోపించిపోతాయి. దీనివలన మీరు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారంలో, కెరీర్లో డౌన్ఫాల్ అట్లా స్టార్ట్ అయిపోతుంది. దీనివలన మీరు పై అధికారుల ద్వారా కానీ, లేకపోతే మీ రిలేషన్స్ ఎవరితో పెంచుకుంటారో అలాంటి రిలేషన్స్ ద్వారా వచ్చే లబ్ధిని ఆస్వాదించలేకపోతారు. దీనికి ప్రధాన కారణం ఏమిటి? ఏమండి, మీరు బాగానే ఉన్నారు, నేను నిబద్ధతతో చేస్తున్నాను అంటారు. కానీ నేనంటాను, మీరు నిబద్ధతతో చేయలేకపోతారు. మీలో ఒక సోమర్తనం వస్తుంది. ఇంకా గంట పడుకుంటే బాగుండే అనుకుంటారు. ఆఫీసర్గా 8 గంటల దాకా ఉంటే మీరు 6 గంటలకు తలుపులు వేసుకొని వచ్చేద్దాం అనుకునే టైప్లో ఉంటారు. కనుక మీలో ఒక తెలియకుండానే సోమర్తనం వ్యాపిస్తుంది. ఆ సోమర్తనాన్ని కంట్రోల్ చేసుకోవాలా, నియంత్రించుకోవాలి. అది మొదటి పాయింట్. ఎప్పుడైతే మీరు కంట్రోల్గా ఆ సోమర్థనాన్ని ఉంచుకోగలుగుతారు, కంట్రోల్ అంటే
నిబద్ధతగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారు, పట్టుదలతో ఉంటారు, సేవా దృక్పథం ఉంటే ఈ సోమర్థం వల్ల గాలిపోతాయి. కనుక ఆ సోమర్థాన్ని నియంత్రించుకోవాలి, కంట్రోల్ చేయాలి. అట్లా చేస్తే కొంత బెటర్మెంట్ లైఫ్ తప్పకుండా వస్తుంది. ఇక దీనివల్ల ఏమవుతుందంటే మీలో డెవలప్మెంట్ రావటము, వ్యక్తిగత సామర్థ్యాలు పెరగటము, అధికారుల మెప్పు పొందటము, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే సోమర్థనం కనుక పెంచుకున్నారో ఇవన్నీ గాలిపోతాయి. అది మొదటి పాయింట్, మొదటి జాగ్రత్త. రెండవ జాగ్రత్త ఏంటంటే మామూలుగా మీ వ్యక్తిగత రిలేషన్స్ ఉంటాయి, చాలామందితో ఉంటాయి. చాలామందితో ఉన్నప్పటికీ వాటి వలన ఒక్కోసారి మీరు ఎంతో ఆనందం పొందుతుంటారు, ఆహ్లాదం పొందుతుంటారు, ప్రశాంతత పొందుతారు. ఇవి కూడా ఒక్కోసారి తగ్గిపోతాయి. అంటే మొదటి పాయింట్లే ఇది కూడా, కానీ ఇంకొంచెం మార్పు అనమాట. రెండవ పాయింట్ ఇది కేవలం మీ వ్యక్తిగత రిలేషన్స్. ఇందాక చెప్పింది ఆఫీస్కు సంబంధించిన రిలేషన్స్, ఇవి మీ పర్సనల్ రిలేషన్స్. ఈ పర్సనల్ రిలేషన్స్ కూడా ఒక్కోసారి దారుణంగా దెబ్బతినే అవకాశం ఉంది. ఎవరో మీ ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారనుకోండి, ఆ ఫ్రెండ్స్తో ఏదో సరదాగా గడుపుదాం అనుకుంటే ఇప్పుడు సరదాగా ఇరదా అంటే ఏముండదు, జాంతనే. ఏదైనా మీరు ఫోన్ చేసి నేను వస్తానంటే నాకు పనుందిరా మిత్రమా, నాకు వేరే చోటుకి వెళ్తురాని తప్పించుకునే విధంగా మాట్లాడతారు. అంటే దీనివల్ల ఎందుకు వస్తున్నది అంటే మీరు కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకుంటున్నారు. ఏ నిర్ణయాలు? మిత్రులతో కావచ్చు, హితులతో కావచ్చు, సన్నిహితులతో కావచ్చు. మీ నిర్ణయాలు అనేటువంటి ఒక్కోసారి కావాలనే వాంటన్గా పైకి ఒకటి చెప్తారు, లోపల ఒకటి చేస్తారు. మీ లోపల ఏ నిర్ణయం ఉందో అదే నిర్ణయం కనుక మిత్రులకు చెబితే బాగుండేది. ఈరోజు తప్పకుండా నేను అర్జెంటుగా విజయవాడ దాకా వెళ్ళరాలరా, కాబట్టి నేను రాను అంటారు. మీరు విజయవాడ వెళ్ళరు, మీరు అక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు బయటకు పోతూ మిమ్మల్ని గమనించేస్తారు. ఓహో మనవాడు అబద్ధం చెప్పేసాన్ని. అక్కడ ఫోన్ చేస్తాను ఎక్కడన్నా అంటే ఆ విజయవాడ దుర్గగుడి దగ్గర ఉన్నాను ఫోన్లో చెప్పేస్తారు, దొరుకుతారు. కనుక మీ అంతర్గత నిర్ణయాలు, పైకి చెప్పే నిర్ణయాలు ఒకదానితో ఒకటి పొంతం లేకుండా ఉంటాయి. కనుక మీ అంతర్గత నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవే నిర్ణయాలకే పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ రెండవ జాగ్రత్త మీకు తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక మూడవది ఏంటంటే పెట్టుబడి పెడుతుంటారు, ఆర్థిక పెట్టుబడులు ఉంటాయి. ఏదో ఒక వ్యాపారం చేస్తుంటారు, ఏదో కార్యక్రమం చేస్తుంటారు, ఏదో కాంట్రాక్ట్ చేస్తుంటారు, ఏదో ప్రాజెక్ట్ చేస్తుంటారు. ఈ ప్రాజెక్టులు కావచ్చు, కాంట్రాక్ట్లు కావచ్చు, ఎక్కడైనా పెట్టుబడి పెడితే కావచ్చు, వీటిల్లో కొంత మీ వాటా లాభం అనేది ఉంటుంది కదా. లాభం లేకుండా ఎవరు ఏ పని చేయరు కదా. అవి కాదండి, నేను వ్యాపారం కాదండి, ఉద్యోగం చేస్తాను. ఉద్యోగమైనా మీకు నెల జీతం వస్తుందిగా, ఆ జీతం కూడా మీకేంటిది? లాభమే. కనుక ఏదైతే ఆర్థిక లాభము, అది కేవలం చిన్న పని చేసి ఆ మాట సాయం కాదు, ఆర్థిక లాభం, ఫైనాన్స్ డెవలప్మెంట్స్. కనుక ఇలాంటి ఫైనాన్స్ డెవలప్మెంట్స్ లాభాలు ఒక్కోసారి మీరు ఎదురు చూస్తున్నారు. మనకి ఇంత వచ్చేస్తుంది వచ్చే నెలలో, దసరా టైంకి ఇంత రావచ్చు, ఆ టైంకి ఇంత రావచ్చు, దీపావళికి ఇంత రావచ్చు, సంక్రాంతికి రావచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో సగం కూడా ఉండదు, కంప్లీట్ ఒక వ్యతిరేకతను చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది డ్యూ టు గురు వక్రం వల్ల ఈ వ్యతిరేకలు చోటు చేసుకుంటున్నాయి. ఎందువల్ల వ్యతిరేకలు చోటు చేసుకుంటాయి? ఇది మీరు తీసుకునే మూడవది ఏంటంటే మూడవ తప్పు నిర్ణయం. ఒక ప్రాజెక్ట్ నడుస్తుంటుంది, ఒక కాంట్రాక్ట్ నడుస్తుంటుంది, లేదా ఒక చోట ఆర్థికంగా పెట్టుబడి పెడతారు, డబ్బుని సగం దూరం ఉండి ఉన్న పలంగా నిర్ణయాన్ని మార్చేసేసి ఇది ఇలా కాదు కానీ ఇది అలా అయితే ఎలా ఉంటుందో, ఎవడో చెప్పాడు నాకు ఇలా చేస్తే బాగుంటుంది, దాన్ని సరైన దారిలో వెళ్లకుండా ఇంకొంచెం దాన్ని ఏదో చేస్తాడు, ఐవారు చేయబడి అది కోతే కూర్చుంటుంది. దానివల్ల ఏమవుతుంది? మీ వాటా తగ్గిపోతుంది, వాటా పడిపోతుంది, లాభం పడిపోతుంది, నష్టాతం పెరుగుతుంది. కనుక మీరు ప్రథమంగా దాన్ని ఏ నిర్ణయంతో ముందుకు సాగించాలనుకుంటారో అదే నిర్ణయంతోనే ముందుకు సాగించండి తప్ప మధ్యలో దాన్ని అలా చేస్తే ఇలా చేస్తే బాగుంటుంది అని వద్దు. కనుక టాప్ టు బాటమ్ ఆ క్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఒకే నిర్ణయంతోనే పోవాలి. సగం దూరం వెళ్ళిన తర్వాత మీ మేనమామ ఎవరు వచ్చి అరే బాబు అది కాదురా మనం ఇలా చేస్తే బాగుంటుంది అన్నాడు అనుకో, అవును మామ ఇది చేస్తే బాగుంటుంది, దాన్ని ఏదో ఇంకో టిప్ అనుకోండి, అది మేకే కూర్చుంటుంది. మీరు మొట్టమొదట తప్పు నేను తీసుకోవడానికి తప్పు నిర్ణయంతో వెళ్తున్నా కూడా అది ఏదో ప్రకారం లాభం కొద్దిగా వస్తుంది. ఒక నిర్ణయంతో వెళ్తూ దాన్ని ఇంకొంచెం ఏదో దాన్ని ఎక్స్ట్రా చేశానుకో అది మొదటికి మోసం వస్తుంది. దీన్ని బట్టి మీ నిర్ణయాలు ఎలా ఉండాలనేది నిర్ణయించుకోండి. నెక్స్ట్
చివరిగా ఇది 4వ జాగ్రత్త ఏంటంటే ప్రజెంట్ టెన్స్ వర్తమానం, ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్తు. ఈ వర్తమానం భవిష్యత్తు ఈ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే ప్రస్తుతం మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో ఆ ఆలోచన బాగా ఫ్రూట్ఫుల్ అయి బ్రహ్మాండంగా పరిడి వెళ్ళి బాగా పండ్లు కాయాలా, చెట్టు అంతా కూడా బాగా, ఒక చెట్టు ఉందనుకోండి మామిడి చెట్టు, బాగా పూత వచ్చి పళ్ళు కాస్తేనే తినగలుగుతారు. ఇప్పుడు మీ వర్తమానంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇప్పటి నుంచి దాదాపు 10-15 రోజులు కాదు, అక్టోబర్ 20 దాకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉన్న పలంగా ఎవరు ఏమి సలహాలు ఇవ్వరు. ఇందాక మేనమావ ఉన్నారు కదా, మేనమావ సలహాలు ఎవరు, పుట్టింటి వాళ్ళు ఎవరు, మెట్టింటి వాళ్ళు ఎవరు, ఎవరెవరు, అధికారులు ఎవరు, సహజాతకులు. మీ అంతటా మీరే ఆలోచన చేస్తూ దాన్ని అదేదో చెప్పి అది గిల్లుతారు అంతే. కాబట్టి భవిష్యత్తు ఉన్న పలకం కనుక తొందరపడి ఏది మధ్యలో గెలకకూడదు. అక్షతిలో చెప్పంటే మధ్యలో గెలకకూడదు. చూస్తూ కూర్చోవాలి. అది ఏదైనా తప్పు నిర్ణయం జరుగుతుంది అనుకో, భగవంతుడా తప్పు నిర్ణయం జరుగుతుంది, దీన్ని ఏదైనా మనం ఏం చేస్తే ఐవారం చేస్తే కూతైపోతుంది అని ఏదో ప్రకారంగా ఆ నష్టమైనా సరే తగ్గితే బాగుండు, పూర్తి నష్టం పోకుండా ఉండాలని అప్పుడు కోరుకోండి అంతే తప్ప దాన్ని ఏదో చేస్తే అది మొదటికే మోసం వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి వర్తమానం భవిష్యత్తు. వర్తమానం అంటే ఫ్రమ్ టుడే, ఈ వీడియో విన్నప్పటి నుంచి వర్తమానం అనుకోండి, ఎప్పటిదాకా ప్రజెంట్ డైలీ అనుకుంటుండండి. డైలీ అనుకుంటే వర్తమానం అవుతుంటుంది. ఫ్యూచర్ రేపటిది ఇంత ఫ్యూచర్. కనుక ఈ గురు వక్రం జరిగేటువంటి 119 రోజుల పాటు ఉండే వర్తమానం, ఈ 119 రోజుల పాటు ఈ రోజుకి రేపటికి ఉండేటువంటి భవిష్యత్తు కాలం, ఈ రెండింటిలో కూడా మీరు ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి తప్ప ఉన్న పరంగా అప్పటికప్పటికి ఏదో ఆలోచన వచ్చిందని దాన్ని ఏదో మసిపూసి మారడికాయ చేస్తే మొదటికే మోసం వస్తుంది. కానీ ఏం చేయాలా, దీనికి ఏదో పరిహారం ఉందా? చిన్నపాటి పరిహారం ఉంది, నేను తెలియజేస్తాను. అదేమిటంటే ప్రతి గురువారం నీలం రంగులో ఉండేటువంటి ఒక కర్చీఫ్ అనుకోండి, ఒక బ్లూ కలర్, ఆ కర్చీఫ్ని ప్రతి గురువారం తరచుగా కళ్ళతో చూస్తుండండి, లేదా ముఖానికి అలా స్వెట్టింగ్ ఎదురైందనుకో చెమట తుడుచుకోండి. గురువారం ఉదయించి గురువారం సాయంత్రం సూర్యాస్తమించే వరకు చాలు. గురువారం నాడంటే గురువుకు వారం కదా, అది ఎల్లో ఉండాలి కదా, మీరేంటి నీలం చెబుతున్నారే అనుకోవచ్చు. అక్కడ అవసరం అట్లా వచ్చింది. మిమ్మల్ని మీ రాష్ట్రాధిపతి శని రక్షిస్తారు కూడా. కనుక ఇన్ని జాగ్రత్తలు మీరు తీసుకోలేకపోతారు. నేను చెప్పినప్పటికీ అది ఎంతండి 5 నిమిషాలు తప్పకుండా సట్టెల్ని వీళ్ళు టేక్ అంటారు, సట్టెలేదు గిట్టలేదు, అది కట్టలే కూర్చుంటుంది. అందుచేత శని మిమ్మల్ని రక్షించాలి. కనుక ఆ శని మీకు ఏలినాడు శని 2వ భాగం, జన్మశని, జన్మకు పట్టింది 2వ భాగం, అంటే ఈ యొక్క శరీరానికి పట్టింది. ఈ శనిని పట్టబట్టే ఈ వక్రంలో ఇది ఇట్లా తిరుగుతుంటుంది. కనుక ఆ గురువు శని వాస్తవం మీరిద్దరు మిత్రులే. కనుక మీరు నీలవనంగా ఉండేటువంటి ఆ కర్చీఫ్, రుమాలు, ఆ రంగు దొరక్కపోతే ఒక కాటన్ క్లాత్ కొని కట్ చేయించుకొని చేసుకొని దీన్ని ఉతికి మనం నెక్స్ట్ గురువారం, అట్లా ఎన్ని గురువారాలు ఫ్రమ్ ఇప్పటి నుంచి అనుకోండి, లేదంటే అక్టోబర్ నెల 9వ తేదీ దగ్గర నుంచి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నెల 4వ తేదీ దాకా ఈ 119లో వచ్చే ప్రతి గురువారం కూడా ఆ కర్చీఫ్ని వినియోగించండి. ఆఖరికి టిఫిన్ చేశారనుకోండి, తడేయండి, చేతులు తుడుచుకొని, ఇట్లా తుడుచుకొని, ముఖం తుడుచుకొని, ఆ విధంగా చేయడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.